ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తూ వాల్యూడ్ ఎపిస్టెమిక్స్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. గైస్ వన్స్ మీరు ఇక నోటిఫికేషన్కి సెలెక్ట్ అయ్యారంటే 3 months మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్కి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ట్రైనింగ్ అయితే కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. సో డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్లో కూడా మనకు 22,500 రూపీస్ వరకు పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు 40,000 వరకు పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మీరు హ్యాపీగా ఇంటి నుండే వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియో చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక లెట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు వాల్యూడ్ ఎపిస్టెమిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వాళ్ళు వచ్చేసి అడ్మిషన్ స్టూడెంట్ ఫెసిలిటేటర్ అండ్ అనలిస్ట్ పోస్టులను రిక్రూట్ చేసుకోవడం కోసం మనకు అఫీషియల్గా ఇక నోటిఫికేషన్ అయితే ఇంటర్న్షాల వెబ్సైట్ అయితే పోస్ట్ చేయడం జరిగింది అనమాట. గైస్ ఇక్కడ చూడండి రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు 3 months ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్లో కూడా మీకు స్టైపెండ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక చూడండి శాలరీ డ్యూరింగ్ ప్రొవిషన్ అని చెప్పేసి 3 months మనకు సో ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. వన్స్ 3 months కంప్లీట్ అయిపోయిన తర్వాత బేస్డ్ ఆన్ యువర్ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మిమ్మల్ని పర్మనెంట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి మీకు 22,500 నుంచి 27,500 రూపీస్ వరకు పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట ఓన్లీ ఫ్రెషర్ క్యాండిడేట్స్కి. సో వన్స్ ఈ యొక్క 3 months ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు 4.2 lakh per annum శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే మీకు 30,000 to 35,000 వరకు పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో గైస్ చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే సో మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. సో ఎనీ డిగ్రీ అండ్ అలాగే ఎనీ పీసీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్ మనకు అర్జెంట్ రిక్రూట్మెంట్ కింద అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా ఇక వర్క్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్టయితే 22 January 2024 లోపైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో నోటిఫికేషన్ అయితే జస్ట్ 2 days అయితే ఇక నోటిఫికేషన్ పోస్ట్ చేయడం జరిగింది. సో మనకి ఇంకా చాలా టైం అయితే ఉంది కాబట్టి సో మ్యాక్సిమం వీడియో చూసిన వెంటనే ఈ యొక్క డేట్ లోపైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక కంపెనీ గురించి కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇక వాల్యూడ్ ఎపిస్టెమిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏంటంటే ఆన్లైన్ అడ్మిషన్స్కి సంబంధించి స్టూడెంట్స్కి ఆర్ కస్టమర్స్కి వీళ్ళు కౌన్సిలింగ్ అండ్ అలాగే ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఇక డేటా సైన్సెస్కి సంబంధించి అండ్ అలాగే టెక్ స్కిల్స్కి సంబంధించి వీళ్ళు సో ఆన్లైన్లోనే కౌన్సిలింగ్ అండ్ అలాగే ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇది ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్ అనమాట. సో 100% జెన్యూన్ ప్లాట్ఫామ్ గైస్. మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో మరి యొక్క ప్లాట్ఫామ్లో మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ అబౌట్ ది జాబ్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు వచ్చేసి కస్టమర్స్తో అంటే స్టూడెంట్స్తో రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతూ సో ఇక ప్రోగ్రామ్స్ అంటే వాళ్ళకి ఏదైతే సూటబుల్ ప్రోగ్రామ్ ఉంటుందో సో ఇక ప్రోగ్రామ్ గురించి అయితే మీరు స్టూడెంట్స్కి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో గైడెన్స్ ప్రొవైడ్ చేసేసి ఈ యొక్క ప్లాట్ఫామ్లో ఎవరైతే ఎన్రోల్ అవుతారో సో వాళ్ళ యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి అంటే అబ్రాడ్స్లో చదవడానికి వెళ్తారు కదా మన ఇండియన్ స్టూడెంట్స్. సో అటువంటి స్టూడెంట్స్కి వచ్చేసి మీరు హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి సూటబుల్ ప్రోగ్రామ్ కావచ్చు, సూటబుల్ కోర్సెస్ గురించి అయితే మీరు గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోఆర్డినేటింగ్ విత్ ద ఇంటర్నల్ సపోర్ట్ టీమ్ టు షేర్ ఆల్ deliverables list admission is టు కస్టమర్స్ విత్ ఇన్ ద అగ్రీడ్ టైమ్ లైన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరైతే ఇంటర్నల్ టీమ్స్ కూడా సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే ఇక యూనివర్సిటీ లిస్ట్కి సంబంధించి కావచ్చు, అడ్మిషన్స్ లిస్ట్కి సంబంధించి మీరు ఇంటర్నల్ టీమ్స్కి అయితే ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉండాలన్నమాట. లిస్ట్ అయితే మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తున్నారని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే రెగ్యులర్లీ ఫాలో అప్ విత్ ద కస్టమర్స్ అండ్ ఎంకరేజింగ్ దెమ్ టు అప్లై టు దేర్ చూస్ అండ్ ప్రోగ్రామ్ బిఫోర్ ది డెడ్ లైన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ వన్స్ మీరు స్టూడెంట్స్కి గైడెన్స్ అయితే
ప్రొవైడ్ చేసిన తర్వాత సో వాళ్ళకంటే స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళకి ఏదైతే ప్రోగ్రామ్ సూటబుల్ అనిపిస్తుందో ఆ యొక్క ప్రోగ్రాంలో ఎన్రోల్ అవ్వడానికి సో బిఫోర్ డెడ్ లైన్ లోపే అప్లై చేసుకునే విధంగా మీరు వాళ్ళకి సో రెగ్యులర్గా ఫాలో అప్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టేకింగ్ ప్రొయాక్టివ్ మెజర్స్ టు ఎన్షూర్ కస్టమర్ హ్యాపీనెస్ అండ్ హెల్పింగ్ దెమ్ అచీవ్ దేర్ విజన్ అండ్ డ్రీమ్స్ బై సపోర్టింగ్ దెమ్ త్రూఅవుట్ ది అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎన్రోలింగ్ సంబంధించి ఓవరాల్ ప్రాసెస్ అయితే మీరే దగ్గరుండి స్టూడెంట్స్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ప్లాట్ఫామ్లో ఎన్రోల్ అవ్వాలనుకుంటే స్టూడెంట్స్కి ఆ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీరే చూసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే స్టూడెంట్స్కి అయితే మీరు హెల్ప్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట ఇక అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి. అండ్ వర్కింగ్ రిగోరియస్లీ టు ఎన్షూర్ దట్ ది అప్లికేషన్ ప్రాసెస్ ఈస్ కంప్లీటెడ్ బిఫోర్ ది అప్లికేషన్ డెడ్ లైన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మనం ఇప్పుడు ఏదైనా ఒక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే సో దానికి డెడ్ లైన్ అయితే ఉంటుంది కదా, ఈ మంత్ లోపైతే అప్లై చేసుకోవాలి, ఇక డేట్ లోపైతే అప్లై చేసుకోవాలని చెప్పేసి. సో ఇక డేట్ లోపైతే స్టూడెంట్స్ అప్లై చేసుకునే విధంగా సో అప్లికేషన్ డెడ్ లైన్ లోపైతే అప్లై చేసుకునే విధంగా మీరు రెగ్యులర్గా ఫాలో అప్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మీ చేసినటువంటి వర్కర్స్ వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% 3 months యొక్క కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి జాబ్కి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి జాబ్ రిక్వైర్మెంట్స్ చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోండి. సో మీకైతే ఎక్సలెంట్ ఓరల్ అండ్ అలాగే రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట ఇంగ్లీష్లో. సో కంపల్సరీగా ఇంగ్లీష్లో మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అలాగే గుడ్ జనరల్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే పీపుల్స్కి గైడెన్స్ ప్రొవైడ్ చేసినటువంటి కెపాసిటీ అయితే మీకు ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే ఇక ఇంటర్నల్ టీమ్స్తో మింగిల్ అయి వర్క్ చేసేటువంటి కెపాసిటీ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క రిక్వైర్మెంట్స్ అయితే మన దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట. ఇక రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి గైస్ మీరు వచ్చేసి వీక్లీ 6 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. 1 week ఆఫ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో టోటల్గా మనకు 10 vacancies అయితే ఉన్నాయి. సో మ్యాక్సిమం వీడియో చూసి ఉంటేనే అప్లై అయితే చేసుకోండి, వేకెన్సీస్ అయితే తక్కువగా ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ గైస్. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు ajsjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయిన తర్వాత సింపుల్ ఇక్కడ చూడండి అప్లై అవ్వను కదా, సో ఇక అప్లై నవ్ బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే ఇక కంపెనీ వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు అనమాట. సో ఇక క్వశ్చన్స్ని మీరు ఫిల్ చేసేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో గైస్ మీరు ఆల్రెడీ ఇంటర్న్షాల వెబ్సైట్లో ఈ యొక్క జాబ్స్కి అప్లై కనుక చేసుకున్నట్లయితే మీకు డైరెక్ట్గా ఇలా ఓపెన్ అవుతుంది. ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం అప్లై చేసుకుంటున్నాము అనుకుంటే సో మీకు ఫస్ట్ లాగిన్ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది, సైన్ అప్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క ఈమెయిల్ పాస్వర్డ్ అలాగే మీ యొక్క నేమ్ ఇచ్చేసి సో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. లాగిన్ డీటెయిల్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత సో వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. సో ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, మీ యొక్క స్కిల్స్ అన్ని కూడా మీరు ఎంటర్ చేశారంటే మీకు రెజ్యూమ్ లాగా అయితే రావడం జరుగుతుంది. సో వన్స్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెక్ చేసుకునేసి మీకు ప్రొసీడ్ టు అప్లికేషన్ ఉంటుంది. సో ప్రొసీడ్ టు అప్లికేషన్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసి సో క్లిక్ చేసినట్టు మీకు కూడా ఇలా రావడం జరుగుతుంది అనమాట. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు, కవర్ లెటర్ అయితే అడుగుతున్నారు. సో ఈ యొక్క కవర్ లెటర్ ఉంటే పెట్టండి, లేదంటే సో ఇది స్కిప్ చేయొచ్చు అనమాట. అలాగే యువర్ అవైలబిలిటీ అయితే అడుగుతున్నారు. సో ఎస్ ఐఎమ్ అవైలబుల్ టు జాయిన్ ఇమీడియట్లీ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క కస్టమ్ రెజ్యూమ్ని అప్లోడ్ అయినా చేయొచ్చు, లేదంటే మీ యొక్క డీటెయిల్స్ని మీరు అప్డేట్ చేసేసి అప్లై అయితే చేసుకోవచ్చు. సో డీటెయిల్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసినట్టు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే మీకు థ్యాంక్ యూ అని చెప్పేసి పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సో ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఓవర్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వాళ్ళు కాంటాక్ట్ అవుతారు అనమాట. సో కాంటాక్ట్ అయ్యి యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇదైతే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అంతా కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.